హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ వంటిల్లు. ఈరోజు నేను షుగర్ లేకుండా ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నా అండి. సో ఇక్కడ మీరు చూస్తే నేను 1 లీటర్ మిల్క్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఈ కప్ ఏంటంటే 500 ml వరకు పడుతుంది, అంటే హాఫ్ లీటర్. సో నేను 2 కప్స్ మిల్క్ తీసుకున్నాను. ఈ 2 కప్స్ మిల్క్ ఏంటంటే మనం పొంగొచ్చే వరకు మిల్క్ని కాచుకోవాలండి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాచుకుంటే అడుగంటకుండా ఉంటుంది. మీరు మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉన్న అడుగంటదు. సో ఏ కంపెనీ కస్టర్డ్ పౌడర్ అయినా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ వెనీలా ఫ్లేవర్ తీసుకుంటున్నాను. నేను 4 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను 1 లీటర్ మిల్క్కి. మీకు 4 టేబుల్ స్పూన్స్ తీసుకుంటే కొంచెం థిక్గా వస్తుందండి కస్టర్డ్. లేదు లూజ్గా రావాలి అప్పటికప్పుడు తినేయడానికి అనుకుంటే అప్పుడు మీరు 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. దానికి ఒక 50 ml మిల్క్, అంటే ఇలా కొంచెం వాటరీ వచ్చేలాగా మిల్క్ వేసుకుని కలుపుకోవాలి. ఆ మిల్క్ వచ్చేసి కాచి చల్లార్చుకున్న మిల్క్ అండి. మనం ఏమీ ఉండలు లేకుండా చేసుకోవాలి, లేదు అంటే మిల్క్లో వేసాక కూడా అది ఉండలు అవుతుందండి. మీరు ఇక్కడ ఇంకో వైపు చూస్తే పాలు పొంగొస్తున్నాయి. ఇలా పొంగు రాగానే ఆ కస్టర్డ్ కలిపేసుకోవడమేనండి. మేము నెక్స్ట్ డే అది ఇద్దరమే కాబట్టి నెక్స్ట్ డే కూడా వస్తుందండి. సో అందుకే నేను థిక్గా చేసుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రూట్స్ వేసిన తర్వాత అది కొంచెం పలుచగా అవుతుంది. సో ఇక్కడ మీరు చూస్తే కలుపుకోవాలండి బాగా, లేదంటే ఉండలు ఉంటుంది. సో కలుపుకుంటూ ఉండాలి. ఒకవేళ ఉండలు ఉన్నాయి పోవట్లేదు అనుకుంటే ఈజీ ఆల్టర్నేటివ్ ఏంటంటే ఇది దించి చల్లార్చాక ఒకసారి మిక్సీ వేసేసుకుంటే ఉండలన్నీ పోయి స్మూత్ అయిపోతుందండి. సో ఇలా అయిపోయాక మనకి ఇందులో ఏంటంటే ఏ ఫ్రూట్స్ కావాలంటే ఆ ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి సీక్రెట్ ఇంగ్రీడియంట్, నేను షుగర్ వేయకుండా అని చెప్పాను కదా, అది వచ్చేసి మాంక్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ అండి. ఇది ఒరిజినల్ మాంక్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్. మీరు 1 కప్ ఆఫ్ షుగర్కి 1/4 కప్ ఆఫ్ మాంక్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ అయితే సరిపోతుంది. అంటే అంత తక్కువ వేసిన షుగర్ వేసినంత స్వీట్గా ఉంటుందండి చల్లారేక. ఇది నేను ఎక్స్పీరియన్స్ చేశాను, సో చెప్తున్నాను. సో ఇక్కడ చూస్తే కస్టర్డ్ పక్కన పెట్టేసుకుని అది చల్లారేలోపు మనం ఫ్రూట్స్ రెడీ చేసేసుకుందామండి. నేను ఇక్కడ యాపిల్, పొమోగ్రానెట్ అండ్ నట్స్, గ్రేప్స్ తీసుకుంటున్నాను. బనానా వేయలేదండి, ఎందుకంటే బనానా అప్పటికప్పుడు వేసుకుని తింటే బాగుంటుంది, నెక్స్ట్ డేకి బాగోదు. ఇది కొంచెం చల్లారిన తర్వాత నేను రిఫ్రిజిరేటర్లో పెట్టేస్తున్నాను, అంటే కొంచెం త్వరగా అవుతుంది. లేదు టైం ఉంది అనుకుంటే నార్మల్ ఫ్రీజర్లో 1 to 2 hours కొంచెం చల్లగా అయ్యేదాకా ఉంచుకోవచ్చండి. సో ఈలోపు ఫ్రూట్స్ కట్ చేసేసి పెట్టుకున్నాం. నట్స్ ఒక సైడ్ ఉన్నాయి. నట్స్ వచ్చేసి పిస్తా, బాదం, క్యాషూ నట్స్ వేసుకున్నాను నేను. అండ్ డేట్స్ కూడా వేసుకున్నాను, కొంచెం అక్కడక్కడ స్వీట్గా తగిలితే బాగుంటుందని. ఇప్పుడు ఇక్కడ కస్టర్డ్ వేస్తున్నా అండి. ఇది థిక్గానే ఉంది, ఎందుకంటే నేను 4 టేబుల్ స్పూన్స్ వేసాను. అండ్ నాకు రేపు మార్నింగ్కి ఆ ఫ్రూట్స్ అన్నీ వేసాక కొంచెం వాటరీ అయిపోతుందండి. అది ఇక్కడే కొంచెం వాటరీ ఉంటే రేపు మార్నింగ్కి ఇంకా నీళ్ళల్లో తిన్నట్లే అనిపిస్తుంది. సో ఇక్కడ ఫ్రూట్స్ 1 by 1 వేసేసుకుని నట్స్ కూడా వేసేసుకుని తినడమేనండి. ఇంకా స్ట్రాబెర్రీస్ వేసుకోవచ్చు, బ్లూబెర్రీస్ వేసుకోవచ్చు, అది మన ఇష్టం అండి. మనకి ఏ ఫ్రూట్స్ అయితే నచ్చుతాయో అవి వేసుకోవచ్చు. బట్ ఇక్కడ పోమోగ్రానెట్స్ మాత్రం చాలా బాగుంటుంది, అది మిస్ చేయకుండా వేసుకుంటే. సో ఇలా అన్నీ కలిపేసుకుని పైన నట్స్ వేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. సో ఇక్కడ ఇదైతే ఆల్మోస్ట్ 6 to 7 మెంబర్స్కి వస్తుంది ఒక్కొక్క కప్ అంటే. సో మీరు ఇక్కడ కలిపితే ఇక్కడే కొంచెం చిక్కగా ఉన్న రేపు మార్నింగ్ తినేసరికి అది బాగా పలచగా అయిపోతుందండి. ఆరెల్స్ మీరు నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టినా అది కొంచెం పలచగా అవుతుంది. రిఫ్రిజిరేటర్లో పెట్టాను కాబట్టి ఇలా ఉంది. సో నట్స్ అండ్ డేట్స్ పైన వేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. ఒక్కసారి మీరు మాంక్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్తో ట్రై చేయండి. షుగర్ ఉన్న వాళ్ళు కూడా మంచిగా తినొచ్చు, ఏ గిల్ట్ లేకుండా. ఎందుకంటే దానికి గ్లైసమిక్ ఇండెక్స్ ఉండదంటారండి, అండ్ 0 calories కూడా అది. సో షుగర్ పేషెంట్స్ కూడా మంచిగా తినొచ్చు. ఒక్కసారి ట్రై చేయండి మాంక్ ఫ్రూట్. జస్ట్ నేను 1 టేబుల్ స్పూన్ వేసాను, అది ఆరాక చాలా షుగర్ అనిపించిందండి. లైక్ నార్మల్ షుగర్ 1 కప్ వేస్తే ఎంత స్వీట్ ఉంటుందో నాకు ఆల్మోస్ట్ అంత షుగర్ అనిపించింది. సో అది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది షుగర్ కంటే, బట్ హెల్త్కి చాలా మంచిదండి. సో ఇలా మనం సర్వ్ చేసేసుకుని తినేయడమే. సో మీరు అప్పటికప్పుడు తింటే మర్చిపోకుండా 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడరే మిక్స్ చేసుకోండి. సో కొంచెం తిక్కుగా లేకుండా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ.